మా పాపది అన్నప్రాసన. వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. సో మీ అందరికి తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, అవును మా పాపది అన్నప్రాసన. మా ఇంట్లో జరిగిన రెండవ శుభకార్యం పాప విషయంలో. ఫస్ట్ది 21st పండుగ, తర్వాత అన్నప్రాసన. ఈ అన్నప్రాసన పండుగని మేము చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. సో కుటుంబ సభ్యుల మధ్యలోనే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నాము. మేము ఎట్లయితే అనుకుని మొదలు పెట్టినామో అంతకు 10 సంతోషంతో చేసుకున్నాము.
మాకు నామకరణము పాపది 21st రోజు అనుకున్నాము. 21st రోజు కొన్ని పేర్లు అనుకున్నాము. అండ్ అన్నప్రాసన్న అప్పుడు ఫిక్స్ చేసుకున్నాం. రేపు అన్నప్రాసన్న అనగా ఈరోజు పేరును ఫిక్స్ చేసుకున్నాము. సో బట్టల దగ్గర నుంచి ప్రతిది కూడా మాకు ఎట్లా అంటే ఇట్లా అయిపోయింది. అంటే దాని గురించి మేము అసలు ప్రిపేర్డ్గా లేము. జరగాలి, మంచిగా చేసుకుందాము అని అనుకున్నాం. కానీ కరెక్ట్ టైంలో మేము ఇక్కడ లేకుండా అనమాట, చెన్నైలో ఉన్నాము. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఈ శుభకార్యం జరిగింది. పాప బట్టలు, మా డ్రెస్లు అవన్నీ కూడా మాకు ఒక మంచి మెమొరీ. ఎందుకు మంచి మెమొరీ అంటున్నా అంటే, మా పెళ్లి దగ్గర నుంచి ఇంట్లో ఏ శుభకార్యం అయినా సరే నేనే దగ్గరుండి మా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నేను చూసుకుంటా. కానీ ఈ అన్నప్రాసన్న కార్యక్రమానికి మా బట్టలు మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మాకు రోజమ్మ పంపించినారు అనమాట. నేను కట్టుకున్న చీర, పాపకి వేసుకున్న పట్టుబట్టలు అండ్ మా ఆయన కట్టుకున్న పట్టుబట్టలు అన్నీ కూడా మాకు రోజమ్మ గారు పంపించినారు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అంటే యాక్చువల్లీ రోజమ్మనే ఈ శుభకార్యానికి రావాల్సింది, కానీ కొన్ని సిచ్యువేషన్ల వల్ల రాలేదన్నమాట. మొత్తానికి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, మా మరిది వాళ్ళు అందరం ఉండి చాలా అంటే చాలా సంతోషంగా చేసినాము. ఇంకొకటి ఏంటంటే, అన్నప్రాసన మనకు జరిగేది ఒక మంచి మెమొరీ. పుస్తకం పట్టుకుంటుందా, పెన్ను పట్టుకుంటుందా, డబ్బులు పట్టుకుంటుందా, బంగారం పట్టుకుంటుందా, కత్తి పట్టుకుంటుందా, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ గేమ్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎందుకంటే ఆ టైం వరకు పాప ఇంకా పాకడం స్టార్ట్ చేయలేదన్నమాట. సో అది కూడా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మొత్తానికి మా పాప భగవద్గీత పట్టుకున్నది, తర్వాత పెన్ను పట్టుకున్నది. ఇంకా పెన్ను పట్టుకుని అయితే అసలు కుదరలేదు. బంగారం మేము ఎంత చేయించినా తీసుకోలేదు, నెట్టేసింది. పైసలు ఎంత ఇచ్చినా కూడా నెట్టేసింది. పెన్ను బుక్ పట్టుకున్నది. చూడాలి అంటే అవి ఒక నమ్మకాలు, అవి మన సంతోషాలు. అరే నిజంగానే ఎంత తెలివి మంతులు అవుతారు, ఏదవుతుంది అనేది. అంటే చిన్నప్పుడు మనం అవి పట్టుకున్నాయే మనకైతే అంటే ఏమో మనకు తెలియదు. ఎందుకంటే నేను ఏం పట్టుకున్నా కూడా నాకు తెలియదు. నాకు అసలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసినో లేదు కూడా నాకు తెలియదు. కానీ మనము ఒక సంతోషంతోనే అరే నిజంగా పెన్ను పట్టుకున్నారు కదా, మంచి విద్యావంతురాలు అవుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కదా, అది మనకు పాజిటివ్ వైబ్ అనమాట. సో మొత్తానికి పాప పెన్నును భగవద్గీత పట్టుకున్నది. ఇంకా ముందు అన్నప్రాసనలో చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ముందు పాపకి ఎవరి చేతితోనే పెట్టాలి అనేది కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. నాకు కూడా అట్లనే కన్ఫ్యూజన్ ఉండే. నేనేం చేసిన అంటే చాలా మందికి పెద్దవాళ్ళకి ఫోన్లు చేసి అడగడం, పెద్దవాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అట్లాంటివి చేసిన అనమాట. సో ముందు నా పాపకి నా చేతితోనే తినిపించిన. కన్న తల్లి చేతితో తినిపిస్తేనే కడుపు చలవ అంట. సో తల్లి ప్రేమ తర్వాతనే ఏ ప్రేమ అయినా అని కూడా అంటారు. కాబట్టి తల్లి ప్రేమగా పెడితేనే బిడ్డకు మంచిది, 10 మందికి పెట్టే శక్తి ఆ దేవుడు ఇస్తాడు అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర విన్నా అనమాట. సో అదే ఫార్ములాతోనే నేనే నా చేతిని పాపకు ఫస్ట్ తినిపించిన. నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, అన్నప్రాసన్న జరపడానికి మొదటి కారణం అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి. నేను నిజంగా చెప్తున్నా, పాప పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలామంది పెద్దవాళ్ళని, కొంతమంది నాకు తెలిసిన గురువులను అట్లాంటి వాళ్ళని అడిగి, అంటే మా ఇంట్లో మా అత్తమ్మ, మా ఆయన వీటి అన్నిటి గురించి కూడా తెలుసుకుంటారు. కానీ మేమందరం కూడా పెద్దవాళ్ళని అడిగి ఒక్కొక్క శుభకార్యం చేస్తున్నాం అనమాట. సో ఎందుకంటే మా చేతుల మీద మేము చేసేది కాబట్టి మేము అన్నీ అడిగి అసలు వాటి కారణాలు ఎందుకు ఇట్లా చేస్తారు అనేటివి కూడా తెలుసుకొని మరి ఆ శుభకార్యాలను చేసుకుంటున్నాము. అన్నప్రాసన జరిగేటప్పుడు కూడా మాకు చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు అన్నప్రాసన ఎందుకు ఆడపిల్లకైతే 5వ నెల 5వ రోజు చేయాలంటారు, మగపిల్లలకైతే 6వ నెల 6వ రోజు చేయాలంటారు. అసలు అన్నప్రాసనకి ఎందుకు ఇంత, పిల్లలకి నార్మల్గా 5వ నెల 6వ నెల వచ్చిందంటే సొంగ కారుతుంది అని
అంటే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ కావాలని అర్థం కదా. సో హెల్త్ పరంగా ఇట్లుంటుంది కదా అని చెప్పేసి అంటే సైన్స్ పరంగా మనకి కారణాలున్నా కొన్ని శాస్త్రాలను కూడా నమ్మాలి కాబట్టి సో అన్నప్రాసన్న చేసేది మనం కరెక్ట్ నెలలో వాళ్ళ పేరు మీద మంచి రోజు ఒకటి చూసుకొని ఆ రోజు కనుక మనం అన్నప్రాసన్న చేస్తే వాళ్ళు తినే అంతే కాదు 100 మందికి తిండి పెట్టే శక్తిని ఆ దేవుడు ఇస్తాడు అని చెప్పేసి అంటారు అనమాట. అందుకే ఒక మంచి రోజుని దుర్ముహూర్తాలు అట్లాంటివి లేకుండా మంచి ముహూర్తంలో అన్నప్రాసన్న చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఏదేమైనా కొన్నిటిని నమ్మితే చాలా మంచిది కాబట్టి మేము మంచి రోజు చూసుకొని చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మా వీడియో చూస్తుంటే మీకు అనిపించవచ్చు ఎంత అంటే ఆడంబరం అంటే 100 మందిని పిలుచుకొని గ్రాండ్గా వేసుకుంటేనే ఆడంబరం కాదు. అంటే మాకు ఆఫ్టర్ మ్యారేజ్ మేము బాగా రియలైజ్ అయింది అనమాట. సో ఉన్న కొంతమందితో అయినా సరే మనం ఎవరితోనైతే ఒక సెలబ్రేట్ చేసుకుంటామో మనకు ఆ సెలబ్రేట్ చేసుకున్న దానివల్ల మనకు సంతోషం అబ్బా తృప్తి అని అనిపిస్తుంది చూసిరా. అదే అసలైన శుభకార్యం ఇండ్లల్లో. సో అట్లనే మేము ఫ్యామిలీలో అంటే మేము అన్నప్రాసన్న చేస్తున్నాం అన్నప్పుడు మాత్రం మా అత్తమ్మ మస్తు అలిగింది. ఎందుకు తెలుసా, ఇంట్లో నీ ఫస్ట్ బిడ్డరా దానికి చేస్తున్నాము, ఇంతమందిని పిలవాలి, ఇంత పెద్ద గ్రాండ్గా చెయ్యాలి, ఇట్లా చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది. నువ్వు అన్నీ కూడా 21st కూడా నువ్వు మొత్తం 4-5 పిలుచుకొని చేసుకుని అన్నప్రాసన్న కూడా 4-5 పిలుచుకొని చేస్తే ఎట్లా రా అని చెప్పేసి మా అత్తమ్మ మస్తుగా ఫీల్ అయింది. కానీ చిన్నపిల్ల మనం దట్టు అప్పుడే అన్నం పెడుతున్నాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు గెస్ట్లు ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళతో ఖచ్చితంగా ముట్టియాలంటాం కదా, అన్నం పెట్టియాలి ఖచ్చితంగా. సో ఒకటేసారి మనం అంతమందిని పిలిచి అంతమందితో పాపం పెట్టిస్తే మళ్ళీ లేనిపోయింది ఏదైనా ఇబ్బంది అవుతుంది. అట్లొద్దు, అది కూడా ఎంజాయ్ చేయాలి. ఎక్కువ మందిని చూసినంటే చిన్నపిల్లలు ప్యానిక్ అయిపోయి ఏదో జరుగుతుంది అని భయపడతారు. సో అది కూడా మనకొద్దు, మనం ప్రశాంతంగా ఇంట్లో చేసుకుందాం. ఏమన్నా ఉంటే మళ్ళీ తర్వాత మనం చూసుకుందాం. ఇంకా ఇప్పటి నుంచి పాప పుట్టింది కాబట్టి మన ఇంట్లో అన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ప్రోగ్రామ్స్, దానికి ఇంకా మిగతా దానికి వెళుద్దాం. కానీ ఈ కార్యక్రమాలు సంవత్సరం వరకు అయ్యే కార్యక్రమాలకు మాత్రం ఇంట్లో వాళ్ళతోనే చేసుకుందాము అని చెప్పేసి మా ఆయన పట్టుబట్టి చేసినాడు అనమాట. సో ఫైనలీ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తను మంచి హ్యాపీ అనమాట. ఓకే చేసుకున్న కాడికైనా సరే మంచిగా సంతోషంగా చేసుకున్నామని చెప్పి